ఫ్యామిలీ స్టార్ డిస్కషన్, రివ్యూ అనకూడదు కానీ డిస్కషన్. ఓటీటీలో వచ్చా కదా రివ్యూ అనకూడదు. ఇంకా అనుకున్నంత బ్యాడ్గా లేదు కదా, నాకు కూడా అదే అనిపించింది. అనుకున్నంత మేము ఏది లైక్ మేము ముందు మాట్లాడుకోము, అన్ని హాల్లోనే అన్నట్టు అన్ని వీడియోలోనే మాట్లాడుకుంటాం. నాకు కూడా అంత బ్యాడ్గా అనిపించలేదు. సర్కార్ వారి పాట కంటే చాలా బాగుంది కదా. చాలా పాయింట్స్ నేను డీటెయిల్గా చెప్పడానికి, కానీ బేసిక్ ఏమనిపించింది అంటే వాళ్ళు అన్నంత బ్యాడ్గా అయితే లేదు. అవును, నాకైతే ఉంటే ఓకే అనిపించేది. సర్కార్ వారి పాటకి ఫస్ట్ డే కాలేజ్ అయిపోయిన వెంటనే వెళ్ళిపోయా 6 o'clock షోకి. నాకు 10 సార్లు బ్యాంక్ అంటే టెంపుల్ గుర్తు చేయకరా, నిద్ర పట్టదు ఈరోజు. అంటే ఒక మూవీ లాగా ఉంది. నేను రేటింగ్ సిస్టమ్ స్పాయిలర్స్ ఇచ్చేస్తున్నా. రేటింగ్ సో మన రేటింగ్ సిస్టమ్ వచ్చేసి 4 tier రేటింగ్ సిస్టమ్ అనమాట. సో బేస్ బ్యాడ్ మూవీ స్టార్టింగ్ విత్ బ్యాడ్ మూవీ, జస్ట్ అ మూవీ, గుడ్ మూవీ, అరే ఇక్కడ పోస్టర్ పెట్టాలరా. సో 4 tier రేటింగ్ సిస్టము. సో నువ్వు ఏ రేటింగ్ ఇస్తావు దీనికి? బిట్వీన్ 2 and 3. 2 and 3 ఏంట్రా, పేరు చెప్పరా. జస్ట్ మూవీ కదా, జస్ట్ మూవీ రా. అంటే జస్ట్ మూవీ అంటే యావరేజ్ మూవీ, గుడ్ అంత జస్ట్ మూవీ కూడా కాదు, దానికన్నా కొంచెం పైనే. జస్ట్ మూవీ అంటే యావరేజ్ మూవీ అని కాదురా. అంటే మూవీలో ఉండాల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి, కానీ ఇవన్నీ చూసాం కదా ఆల్రెడీ అన్నట్టు ఉంటుంది. మిక్స్డ్ విత్ లిటిల్ బిట్ ఆఫ్ ఓవర్ యాక్షన్, లిటిల్ బిట్ ఆఫ్ డిస్ఇంట్రెస్ట్ ఫ్రమ్ హీరో, అవన్నీ కలిపి జస్ట్ మూవీ కేటగిరీలో పెట్టా. ఫస్ట్ మూవీ మనకి జస్ట్ మూవీలో. అవునా, ఇప్పుడు దాకా అన్ని గుడ్డే ఇచ్చాం కదా. అన్ని గుడ్డే ఇచ్చాం. యాక్చువల్లీ ఒకటి మార్చాలి, అది నీకు థర్డ్ సెగ్మెంట్లో చెప్తా. యాక్చువల్గా గుడ్ జస్ట్ మూవీ ఆర్ బ్యాడ్ అంటే థియేటర్లో వెళ్ళాం ఫస్ట్, కానీ ఇది బ్యాడ్ అని తెలిసింది కాబట్టి బ్యాడ్ అని టాక్ వచ్చింది ఫస్ట్, అందుకు వెళ్ళలేదు. కానీ వాళ్ళు చెప్పిన దానికన్నా బాగుంది కాబట్టి ఇప్పుడు ఇలా చెప్పి. కమింగ్ ఆన్ టు ద స్పాయిలర్ సెక్షన్. ట్విస్ట్ ఏంటి ఇంతకి? ట్విస్ట్ అదే బ్రో, హీరోయిన్ జగపత్ బాబు వాళ్ళ అదే కదా. అది నాకు ఎప్పుడు అర్థమైంది అంటే ఆడు రికార్డ్ చేస్తానికి అన్ని పంపిస్తాను, వీడియో కాల్ చేస్తుంటాడు కదా, అప్పుడు ఆగు అని చెప్పబోద్ది కదా. నాకు అర్థమైంది నాకు కూడా అప్పుడు అర్థమైపోయింది. అప్పుడు దాకా తెలియదు. ఇంకో ట్విస్ట్ ఏంటి, ఇంటర్వెల్ ట్విస్ట్ ఏంటి? అదే ఇంటర్వెల్ కదా, అదే ఇంటర్వెల్ అరే ఉండరు, అదే ఇంటర్వెల్ కాదు, అదే ఇంటర్వెల్ అవును, పైన నుంచి బిల్డింగ్ షాట్. అవును ఇంటర్వెల్ షాట్ లో సీఈఓ అని చెప్తాడు కదా, తినేనా అంటాడు కదా అనుకున్నా. ఇంటర్వెల్ షాట్ లో మాట్లాడు కానీ ఎక్స్ప్రెషన్ తో బయటకు వస్తాడు కదా, ఆ ఫేస్ ఆ ఎక్స్ప్రెషన్ ఇంటర్వెల్ లో ట్విస్ట్. ఇంకో ట్విస్ట్ ఏంటి? ఇంకో ట్విస్ట్ ఏంటి? 3-4 ఉన్నాయన్నావు కదా బ్రో. 2-3 అన్నాను కదా. ఏదో రెండో చెప్పు మరి. తన వాళ్ళ ఇంటికి ఎందుకు వస్తుంది అనేది, ఓకే ఓకే ఓకే, ఆ రీజన్ అనేది ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేయని రీజన్ కదా, అందుకు అన్ఎక్స్పెక్టెడ్. ఇంకోటి అది బాగుందా రీజన్? లాస్ట్ లో అది ట్విస్ట్ అన్నాం కానీ ఓవర్ యాక్షన్ అంటాను లాస్ట్ లో. ఏది? ఇంటికి వెళ్ళి కొడుతూ ఉంటాడు కదా, అది గీతా గోవిందం టైప్ లాగే ఉంది కదా. గీతా గోవిందం అంటే సినిమా అయిపోయిన తర్వాత లాస్ట్ లో వెళ్ళి కాలు పట్టుకోవడం అది. ఇంకా దాని ముందు సీన్ కూడా జగపత్ బాబు దీంట్లో ఎలా చెప్తాడో దాంట్లో వాళ్ళ అన్నయ్య చెప్తాడు కదా బ్రో, గోవర్ధన్ బ్రో, సారీ దాంట్లో వాడి పేరు కాలేజాలో గోవర్ధన్, దీంట్లో యాక్టర్ అతని పేరేంట్రా? సుబ్బరాజు తెలుసు నాకు. సుబ్బరాజు చెప్తారు వెళ్ళి చెప్పే, జగపత్ బాబు అలా చెప్తాడు కదా. సో అది కొంచెం గీతా గోవర్ధన్ చాలా బాగుంటుందిరా. అది చెప్పినప్పుడు ఇటు ఎక్స్ప్రెషన్స్ మళ్ళీ దాంట్లోనే అలాగే ఉంటాయి, దీంట్లోనే అలాగే ఉంటాయి. సేమ్ ఫస్ట్ తెలుస్తుంది. కానీ నాకు సినిమా ఆ స్పీచ్ ఇస్తా చూడు స్టేజ్ మీద, అక్కడ సినిమా అయిపోయింది అనుకున్నా బ్రో, బాగానే ఉంది కదా, ఇది ఎందుకు ఇంత బ్యాడ్గా ఉంది అనిపించింది. దాని తర్వాత ఇంకొక సీన్ వేసాడు బ్రో. దాని తర్వాత ఆమెకి పెళ్ళి అయిపోతుందంటే వేరే ఆ పొలిటీషియన్ ఎందుకు వచ్చాడు సడన్ గా మధ్యలో? ఎక్కడి నుంచి వచ్చాడు? స్పాన్ అయిపోయాడు. స్పాన్ అయిపోయి ఏవో డైలాగులు వేస్తాడు, పచ్చ తెలుగు డైలాగులు. నాకేం అర్థం కాలేదు. అసలు కన్నడ యాక్టర్ తెలుగు డైలాగులు మాడుతుంటే ఈడేంటి కిజెట్ నుంచి ఇక్కడికి వచ్చాడు అనిపిస్తుంది ఒకసారి. దాని తర్వాత కూతురునిచ్చి పెళ్లి చేసే అంటే వాడు ఒప్పేసుకుంటాడు జగపత్ బాబు. వాడి లెవెల్ ఏంటి, వాడు ఏం చేస్తున్నాడు అసలు? ఒప్పేసుకుంటాడు. దాని తర్వాత ఇటు వచ్చి ఫైటింగ్ చేస్తాడు. అసలు వేరే సినిమాలా ఉంది అసలు ఇది. లాస్ట్ సీన్ మొత్తం అసలు సింక్ ఉండదు, నాన్ సింక్. ఏదో ఫైట్ సీన్ పెట్టాలి కదా అని పెట్టేసినట్టుంది. పెట్టేసి క్లైమాక్స్ ఫైట్ పెట్టాక
ఆడు నేను చూసుకుంటా కదా అంటే వాళ్ళందరూ ఆగిపోతారు. అలా ఆగిపోయి ఆడు కూడా షూట్ కరెక్టే కదా వీడికి ఇచ్చేద్దాం అని చెప్పి ప్లానింగ్ చేసుకుంటా ఉంటాడు లోపల. అబ్బాయి ఏమవుతుంది అసలు అసలు ఆడు కొడుకు ఎందుకు వచ్చాడు సినిమాలోకి, వాడు అసలు ఎందుకు యాక్సిడెంట్ అయింది ఆడికి వాళ్ళ కొడుక్కి. లాస్ట్ లో ఫైట్ అవ్వాలా, ఫైట్ ఏ పాయింట్ మీద అవ్వాలి, దానికోసం ఒక ఏదో అవ్వాలి కదా, దాన్ని ఎక్కడ ముందే కనెక్ట్ చేద్దామని అలా చేశారు. అదే కొడుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్, కొడుకు కదా మనవడా సారీ ఓకే, మనవడు యూఎస్కి వెళ్తాడు ఎంజాయ్ చేద్దామని చెప్పి. వెళ్ళినప్పుడు క్యూట్గా కొండని వచ్చి కారు ఆపుతాడు. కారు ఆపేసి అందరిని కొడేస్తాడు, కొడేస్తాడు, ఊరికే కొడేస్తాడు. రీజన్ ఏం లేదు అక్కడ, పెద్ద రీజన్ నేను ఉన్నా అంటాడు అంటే వీడియోలో. లైక్ ఇప్పుడు పోలీసులు వస్తారు కదా, దాని తర్వాత పోలీసులకి కొండనే తప్పు చేశాడని ఉండాలి కదా, వాళ్ళని చేస్తారు చేస్తే వాడు వెళ్ళేదో చెట్టుకు గుద్దుకున్నాడు, కాలు పని చేయట్లేదు అంట. అరే ఏం రాసావన్నా అసలు, నీ స్క్రిప్ట్కి సలాం అనుకున్నా. అసలు కొంచెం బిలీవబుల్ గా ఉంటే బాగుండేది. అసలు తప్పు చేసింది ఎవడు, పరిగెత్తేది ఎవడు, దెబ్బ తగిలేదు చేసింది వీడు. వాళ్ళు అసలు పారిపోయే అవసరమే లేదు, వాళ్ళు పారిపోవడం పోలీసులు ఎర్రోళ్ళగా అన్నే చేసేయడం, అంత ఖాళీగా ఉండే యుఎస్ రోడ్లో కూడా పై చెట్టుకెళ్ళి గుద్దుకోవడం. ఏమన్నా అతను మనవాడు క్యారెక్టర్ నాకు తెలుసు, మనవాడు పెట్టారంటే లాస్ట్లో ఎక్కడో వస్తుందని తెలుసు, కానీ మరీ ఇంత దారుణంగా వచ్చేస్తుంది అనుకోలేదు బ్రో. అంటే లైక్ కొంచెం సెటప్ చేస్తాడేమో అనుకున్నా, లాస్ట్లో వచ్చేసి స్నేహ పొల్యూషన్ ఈయన మనవాడు అని చెప్పేస్తే చిరాకు వేసింది నాకు. ఒక్క సీక్వెన్స్ నచ్చలేదు మూవీ. ఆ గ్రాడ్యుయేషన్ అంటున్నా, గ్రాడ్యుయేషన్ అది స్పీచ్ దగ్గర, గ్రాడ్యుయేషన్ ఆ స్పీచ్ దగ్గర ఆపేసి ఉంటే బాగుండేది బ్రో చెప్పాలంటే మూవీ. లేదు అంటే దీనికంటే బాగుండేది, ఇప్పుడు ఉన్న దానికంటే బాగుండేది. గీతా గోవిందంలో వాడు కాలు మీద పెడతాడు కదా లాస్ట్ లో వెళ్ళి, అది అలాంటి సీన్ దీంట్లో ఉండాలి కదా పే ఆఫ్ ఇవ్వడానికి. కానీ కాపీ లాగా అంటే అలాంటి సీన్ అలాంటి ఒక హ్యాపీ ఎండింగ్ కోసం ఒక సీన్ ఉండాలి కదా. అంతమందిని ఎలా కొట్టాడు రాడు. ఆడేమో చూస్తా ఉంటాడు ఆ పొలిటీషియన్, లాస్ట్ లో గన్ను పట్టుకుంటాడు, డాచ్ చేస్తాడు అని చెప్పి తను పిలిస్తే డాచ్ చేసేస్తాడు. ఏమనుకుంటున్నారు రా బాబు, డాచ్ చేసేసి వెళ్ళి ఉంచేసుకుంటాడు. ఆల్మోస్ట్ ఏదో మూవీ చూసాను రా, బుల్లెట్ డాచింగ్, మెట్రిక్సా. వాళ్ళు పిలిస్తే ఇటు చూస్తే డాచ్ చేస్తాడు ఇలాగా. అసలు ఏమనుకుంటున్నారా, మెట్రిక్స్ లో బుల్లెట్ డాచ్ సీన్ ఉంటుంది, ఇట్లా బెండ్ అవుతాడు ఇట్లా అబ్బాయి. అసలా అరే లాస్ట్ సీన్ అంటే వేస్ట్ రా బాబు. ఈ మధ్య ఎందుకో సినిమాలో ఒక సీన్ ఉంచేస్తారు. అనుష్క ఇంట్రొడక్షన్ సీన్ ఉంటుంది కదా, దేవసేన ఇంట్రొడక్షన్ సీన్, దాంట్లో ఇద్దరు ఒకే యాక్ట్ షేర్ చేసుకుని ఫైట్ చేస్తారు. అది ఎలా ఉంటది, తను ఇలా యాక్ట్స్ అడిగితే ప్రభాస్ చూస్తాడు, అది వచ్చి చేతిలో ఇలా పట్టుకుని కొడతాడు కదా. కొంచెం అంత కోఆర్డినేషన్ ఉన్న సీన్ లాగా అనిపించింది ఇది. తను చెప్తే చూసేస్తాడు, బుల్లెట్ డాచ్ చేసేస్తాడు, వెళ్ళి కూర్చోస్తాడు. కైండ్ ఆఫ్ మృణాల్ ఠాకూర్ కూడా నాకు చిరాకు వేసింది ఆ సినిమాలో. ఏమోరా నాకు ఇలాంటి సినిమాల్లో చూడాలని లేదు తన్ని. హాయ్ నాన్నలో అంత బాగుంటది. తనకి ఇంకా